కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు ఇప్పుడున్న స్థితి కంటే మరి ఎక్కువ స్థితిని ఇచ్చి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ వస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నాము. 11 వచనాలు మనము ధ్యానించుకోవటము జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచే మనం మొదలు పెడదాం. ఈ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు న్యాయ తీర్పును గురించి దేవుడు ఇక్కడ పౌలు ద్వారా రాయించాడు. న్యాయము తీర్చకూడదు, అలాగే న్యాయము ఇతరులకు తీర్చి మనము న్యాయ తీర్పులో నిలబడకూడదనే ఒక విషయాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడారు. తరువాత 2వ విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ న్యాయ తీర్పు ఇతరులకు చేయకుండా మార్పు నొంది నువ్వు న్యాయ తీర్పులో నిలబడకుండా ఉండాలని, ఏమేమి వెతకాలి, ఏమేమి చెయ్యాలని చెప్పాడు. న్యాయ తీర్పులో నువ్వు నిలబడకుండా ఉండాలంటే సత్క్రియలు ఓపికగా చేయాలి, మహిమను ఘనతను అక్షయతను వెతకాలి, అప్పుడు నిత్య జీవం వస్తుంది అని చెప్పాడు. అయితే ఎవరి మీదకి న్యాయ తీర్పు వస్తుందంట? 8వ వచనంలో రాయబడింది, భేదం పుట్టించి సత్యాన్ని లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కారం చేయి ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయి ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. కాబట్టి ఇక్కడ 2 వ్యత్యాసాలు, 2 గ్రూపులుగా దేవుడు చేస్తున్నాడు. ఒక గ్రూపు ఉగ్రతకు, ఇంకొక గ్రూపు నిత్య జీవానికి. ఏ గ్రూపు నిత్య జీవానికి వెళ్తుంది? సత్క్రియ చేసేవాళ్ళు, మంచి క్రియలు చేసేవాళ్ళు, మహిమను ఘనతను అక్షయతను వెతికేవాళ్ళు. అయితే ఎవరు ఉగ్రతకి వెళ్తారు? సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వాళ్ళు దుర్నీతికి లోబడి ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ రాయబడి ఉన్నది, వారు ఏమేమి పొందుతారంట? శ్రమయు వేదనయు కలుగును. వారికి శ్రమయు వేదనయు కలుగుతుంది. ఇదే న్యాయ తీర్పు అంటున్నాడు. అయితే ఈరోజు మనము 11వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ఆమేన్. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఒక గుంపు, ధర్మశాస్త్రం లేని ఒక గుంపు. గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం కొంతమందికి ఇవ్వబడింది, ధర్మశాస్త్రం కొంతమందికి ఇవ్వబడలేదు. ఎవరు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, ఎవరు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండలేదు అని అంటే యూదులు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు. ఈ ధర్మశాస్త్రము నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇవ్వబడింది. ధర్మశాస్త్ర ఆజ్ఞలు. అయితే పూర్తి ధర్మశాస్త్రం అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి గ్రంథాలని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఏం గ్రంథాలు? ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు అన్యజనులకు ఇవ్వబడలేదు. గుర్తుపెట్టుకోవాలి. అన్యజనులు ఎవరు? అన్యజనులు మనం. ఎందుకంటే ఆ యొక్క అబ్రహాము సంతతి నుండి వచ్చినారు చూడండి. ఆ అబ్రహాము సంతతి నుండి వచ్చినారు చూడండి. ఆ అబ్రహాము సంతతిని వారికి మాత్రమే దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రము కలిగినటువంటి వారు యూదులు, ధర్మశాస్త్రము లేని వాళ్ళు ఎవరు? అన్యజనులు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, ధర్మశాస్త్రము లేకుండా ఉండే వాళ్ళకి దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు? ధర్మశాస్త్రం ఉండే వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఏం చేయకూడదని ఆజ్ఞలు ఇచ్చినాడు. నేను ఒక్కడే దేవుడిని, నాకు తప్ప వేరే దేవుడు లేదు, పైన ఆకాశంలో కింద భూమిలో వేరే ఏ స్వరూపాన్ని చేసుకోకూడదు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు,
తర్వాత నాకు మాత్రమే ఆరాధన చేయాలా, వ్యర్థముగా ఆచరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, తల్లిని తండ్రిని సన్మానించండి, వ్యభిచారం చేయొద్దండి, దొంగిలించొద్దండి కదా, నీ పొరుగువానిది ఏదైనాను నువ్వు ఆశించవద్దు, నరహత్య చేయవద్దు కదా, ఇవన్నీ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు వరుసగా ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర పుస్తకాలతో పాటు ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి వారికి ఓకే అది. ఇప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్ర చట్టం ఇవ్వబడింది, ఆ చట్టం మీరితే వాళ్ళకి శిక్షకు పాత్రులు, చట్టం మీరితే. ఇప్పుడు ధర్మశాస్త్రం లేని వాళ్ళకి ఏం తెలియదే, ఇవన్నీ ఆ చట్టాలు ఏం తెలియదే, ఆజ్ఞలు ఏమి తెలియదే. అప్పుడు వీళ్ళకి ఎట్లా, వీళ్ళకి ఒక చట్టం తెలీదు, ఒక ఆజ్ఞ తెలీదు, వీళ్ళకి ఎట్లా న్యాయ తీర్పు తీరుస్తాడు దేవుడు? అదే రాస్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ క్లియర్గా రాయబడింది, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశిస్తారు. ధర్మశాస్త్రము లేకుండా పాపం చేశారనుకో, ఇప్పుడు వాడు చట్టాలు తెలిసి పాపం చేస్తున్నాడు, వీడు తెలియకనే చేస్తున్నాడు. తెలియక చేసినా తెలిసి చేసినా ధర్మశాస్త్రం లేకుండా చేస్తే లేకుండా తీర్పు జరుగుతుంది. ధర్మశాస్త్రం కలిగి ఉండి చేస్తే ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని తీర్పు చేస్తాడు. అందుకని ఇద్దరికి ఇస్తున్నాడు డోసు, ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కొంత కిందకి మనం వచ్చినప్పుడు ధర్మశాస్త్రం లేని వాళ్ళకి ఎట్లాగా ధర్మశాస్త్రం ఉంది అనేది వివరిస్తున్నాడు కింద. తర్వాత 13వ వచనం చదువుకొని దాని కింద వస్తుంది, అది ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇవి ఒక విషయం వినండి, ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళు నీతిమంతులు కాదు దేవుని దృష్టికి. ఆ ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారం నడిచేవాళ్లే నీతిమంతులు. కానీ ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పటి నుంచి ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని ఫుల్గా నెరవేర్చలేదు కాబట్టే అందరూ పాపులు. ధర్మశాస్త్రమును నెరవేర్చడానికోసం పెట్టబడింది, కానీ నెరవేర్చడానికి కుదరదు. ఎట్లా అంటే 10 ఆజ్ఞలు ఉంటాయి, 10 ఆజ్ఞల్లో 9 చేస్తాడు, 1 చేయడు, అంతే, 9 పోయినట్లే. మామూలుగా ఎగ్జామ్లో మనకు 6 సబ్జెక్టులు వస్తుంది, 5 సబ్జెక్టులో 100కి 100 తెచ్చినాడు, 5 సబ్జెక్టులో 1 సబ్జెక్టులో ఫెయిల్ మార్కులు వచ్చినాయి. ఇప్పుడు పాస్ లిస్టులో వస్తాడా, ఫెయిల్ లిస్టులో వస్తాడా? సేమ్ అట్లే ధర్మశాస్త్రం కూడా అంతే. అన్నీ ఫాలో అయితే అయ్యేవాళ్ళు ఎక్కడో ఒక ఆజ్ఞ ఏం చేసేది, మొత్తం ఆజ్ఞ పోయినట్లే. అంటే ఇంకా మిగతా 9 కూడా వాళ్ళు ఫెయిల్ అయినట్లే. ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ఏ ఒక కోకలో కూడా వారు నెరవేర్చినట్లుగా కనబడలేదు. అప్పుడు ధర్మశాస్త్రమును నెరవేరిస్తేనే వారు నీతిమంతులు అవుతారు. కానీ ధర్మశాస్త్రం ముందర, ధర్మశాస్త్రం ద్వారా కానీ, ధర్మశాస్త్రాన్ని చదివి కానీ ఎవరు నీతిమంతులుగా చేయబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? ఎవరు నీతిమంతులుగా చేయబడలేదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే వీళ్ళు పరిస్థితి ఏమంటే, మేము ధర్మశాస్త్రం కలిగి ఉంటాము, మేము దేవుణ్ణి కలిగి ఉంటాము, ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ మావే, మోసే రాసిన పుస్తకాలన్నీ మావే, మేమే పరిశుద్ధులము, మాకే దేవుడు అని విర్రవీగుతా ఉన్నారు యూదులు. అందుకని అన్యజనులు చూస్తే చులకనగా చూసేవాళ్ళు. కానీ ఈ గ్రంథం చెప్తుంది, అస్సలు ధర్మశాస్త్రంను కలిగిన వారు కూడా నీతిమంతులు కాలేదు. హల్లెలూయా చెప్తారా? అందుకే జీసస్ వచ్చింది ఈ లోకానికి. అందుకే అర్చనాదాలు ఇచ్చాడు, బలులనిచ్చాడు. బలులు ఒక వ్యక్తి పాపాన్ని తొలగించలేకపోయింది. అర్చనాదాలు, ఆ యాజకులు అర్చనాదాలు చేసేవాళ్ళు, అది తొలగిపోయింది. ఈ అర్చనాదాలు, ఈ బలులు అన్నీ కూడా మన బైబిల్ నుంచి కాపీ కొట్టింది అన్నమాట. హైందవంలో కూడా వెళ్ళింది అది. అది ఎందుకు ఇవ్వబడిందంటే, ఇలాగా ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలి, రక్షించబడాలంటే అది రక్తం ద్వారానే సాధ్యమవుతుంది. ఆ రక్తము పరమాత్ముడే వచ్చి ఇలా బలి అవబోతున్నాడనే ఆ బలిని జ్ఞాపకము చేయడానికి బలులను పెట్టింది దేవుడు. అంటే ఆ బలులే ఒక వ్యక్తి పాపాలని శుద్ధి చేయగలిగితే యేసు ప్రభు వచ్చి బలి అవ్వాల్సిన అవసరం లేదు.
యేసు అవ్వబోయే బలిని వాళ్ళు మర్చిపోకుండా ఉండేదానికి దేవుడు దానిని జ్ఞాపకంలోనికి పెట్టేదానికి ఆ బలిని పెట్టాడు. కానీ బలినే ఒక ఏంది పాపక్షమాపణ కాదు, ఏది పాత నిబంధన బలులు. అట్లాగే ధర్మశాస్త్రాన్ని కూడా ఎందుకు పెట్టాడంటే ఈ చట్టానికైనా భయపడి కొంతవరకైనా వాళ్ళు ఆగుతారే అని పెట్టాడు. కానీ ధర్మశాస్త్రం పూర్తిగా వారు నీతిమంతులుగా చేయడానికి కాదు. పాపం అంటే ఏమో చెప్పడానికే ధర్మశాస్త్రం. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేదానికే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. కానీ ఏం చేయకూడదో అది చేశారు, ఏం చేయాలో అది చేయలేదు వారు. అది అన్నమాట ఆజ్ఞ అతిక్రమం. అందువలన పాపంలోకి బంధించబడ్డారు. కనుక ధర్మశాస్త్రము వాళ్ళని నీతిమంతులుగా చేయలేదు. ఆనాడు జంతువుల బలులు వారిని నీతిమంతులుగా చేయలేదు. అందుకనే ధర్మశాస్త్రం చేయజాలనిది, బలులు చేయజాలని దానిని మన ప్రభువైన యేసు చేయడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్తారా? అందుకే కొత్త నిబంధన కాలంలో బలి లేదు. ఎప్పటి వరకు బలులు ఉన్నాయి? యేసు సిలువలో వేసేంతవరకు బలులు ఉన్నాయి. యేసు సిలువలో యేసు ప్రభు వచ్చేంతవరకు ధర్మశాస్త్రం ఏలింది. ఇప్పుడు బాల శిక్షకుడుగా ఉండిందని బైబిల్ చెప్తుంది. బాల శిక్షకుడు అంటే ఏంది? బాలుడుగా ఉండేటప్పుడు వానికి ఏం చేయాలి? స్నానం చేయించాలి, బ్రష్ చేయించాలి, యూనిఫామ్ వేయించాలి, వాడికి అన్ని తల్లి తండ్రి ఉండి చేపించాలి. బాలుడు, వాడికి శిక్ష కావాలి, తల్లి శిక్ష కావాలి, తండ్రి శిక్ష కావాలి బాలుడుగా ఉండే వరకు. అతడు కొంత ఏజ్ వచ్చిందనుకోండి, బాల్యం నుండి కొంత ఏజ్లో వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ రెడీ అయ్యేది, బ్రష్ చేసేది, డ్రెస్సింగ్ చేసుకునేది, ఈ స్నానం చేసుకునేది, దీనికి అన్నిటికీ అమ్మ మీద నాన్న మీద ఆధారపడతాడా? ఏం చేస్తాడు? వానికి వాడే. అట్లాగా మనమందరము కూడా యేసుప్రభు వచ్చే వరకు ఈ ధర్మశాస్త్రం అనేది అందరినీ ఒక బాల శిక్షకుడిలాగా నడిపించింది. ఒక బాలుడు పెద్దోడైపోయిన తర్వాత ఇంకా బాల శిక్షణ అవసరం లేదు మనకి. అట్లాగే జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత మనలందరినీ అన్నిటి నుండి స్వతంత్రులుగా చేశాడు. ఇంకా నా మీద ఆధారపడండి అని. హల్లెలూయా. దీంట్లో వస్తుంది ఇంకా ధర్మశాస్త్రం గురించి ఎక్కువగా మనం నేర్చుకోబోతున్నాము. ఈరోజు చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు చూడు, నామకే వాస్తు క్రిస్టియన్స్, వాళ్ళందరూ కూడా ఈ ధర్మశాస్త్రం ప్రకారమే వాళ్ళు కూడా ఉండేది. మనం ధర్మశాస్త్రాన్ని దాటి ఆత్మీయ శాస్త్రంలోకి వచ్చేసినాం, కృపా నియమాలకు వచ్చేసినాం మనం. కృపా నియమం ఏమంటే ఎప్పుడు ప్రభుని ఆరాధించాలి. ధర్మశాస్త్ర ప్రకారం శనివారం ఒకరోజు ఆరాధన చేసేది. ఆమేన్. ఇప్పుడు రోజు వచ్చి ఆరాధన చేస్తున్నాం కదా, తెల్లారి సాయంత్రం రోజు ఆరాధన చేస్తున్నాం. ఇది ఒక ఎత్తు. ధర్మశాస్త్రం చట్టం ప్రకారం వారానికి ఒక్కరోజు మాత్రం, కానీ ఆత్మీయ కృపా నియమం ప్రకారం ఎల్లప్పుడూ ప్రభుకి ఆరాధన. హల్లెలూయా. సరే, రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రం లేని వాళ్ళకి ధర్మశాస్త్రం లాగా ఏముంది అనేది చెప్తా ఉన్నాడు 13వ వచనంలో, 14వ వచనంలో. ధర్మశాస్త్రము లేని అన్యజనులు. చూసారా ఇక్కడ రాయబడింది? ఇప్పుడు ఎవరికి ధర్మశాస్త్రం లేదు? అన్యజనులకి. ధర్మశాస్త్రం ఇప్పుడు ఎవరికి ఉండింది? ఇశ్రాయేలీలకి. అర్థమైందా క్లియర్గా? ఈ 14వ వచనంలో ఆయన చెప్పేటప్పుడు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. హల్లెలూయా. వినండి, వాళ్ళకి చేవ్రాతలతో రాసిన ధర్మశాస్త్రము యూదులకు ఇవ్వబడింది. కానీ అన్యజనులకు అలాగా చేవ్రాతలతో రాయబడిన ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు అన్యజనులకి. అయితే ఇవ్వబడని అన్యజనులకు ఎలాగ వాళ్ళు నడుచుకోగలరు అని అంటే, స్వాభావికముగా దేవుడు వారు చేసే క్రియలు స్వాభావికముగా అంటే ఒక చట్టం లేకపోయినా మన లోపల మనసాక్షి అనే దాన్ని పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? ఇది ఎవరు? ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళకు ఉంది, ధర్మశాస్త్రం లేని వాళ్ళకి మనసాక్షి ఉంది. వినండి, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలని వాళ్ళకి నియమం పెట్టాడు. అయితే ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఎలా అనుసరించాలి? మనసాక్షిని, అదే స్వాభావికముగా మనసాక్షిని ఎందుకు పెట్టాడంటే, దేవుడు ప్రతి మనిషికి ఈ మనసాక్షిదా జంతువులకు లేదు. ఆత్మ మనసాక్షి జంతువులకు లేదు. హల్లెలూయా.
జంతువులకు ఉండేది ప్రాణము, శరీరం మాత్రమే. హల్లెలూయా చెప్తారా? వాటికి ఏం లేవు, ఆత్మ లేవు. అందుకే వాళ్ళు ఏం చేయదు, జంతువులు మాట్లాడదు, వాటికి మనస్సాక్షి లేదు. ఏది తప్పు ఏది ఒప్పు దానికి తెలియదు. కానీ మనిషికి మాత్రమే మనస్సాక్షిని పెట్టాడు. ఎందుకంటే ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది అని అంటే, ఇది ఏది తప్పు ఏది ఒప్పు, ఏది చేయాలి ఏది చేయకూడదు, దీనికి ఒక చట్టం అవసరం లేకుండానే మనస్సాక్షి ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాన్నే చెప్తున్నాడు. వీళ్ళకి ధర్మశాస్త్రం లేని అన్యజనులకి ధర్మశాస్త్రం అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే ధర్మశాస్త్రంగా ఉండారు అని చెప్తున్నాడు. ఆ 14 వచనం మళ్ళొకసారి చదివితే, స్వాభావికముగా అంటే వాళ్ళ స్వభావము ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15లో చెప్తారు చూడండి, ఎట్టివారి మనసాక్షి స్వాభావికముగా ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నట్టుగా, ధర్మశాస్త్ర క్రియలను పాటిస్తున్నట్టుగా కొంతవరకు, మొత్తం కాదు. అసలు ఫుల్గా ధర్మశాస్త్రం ఉండేవాడే ఏం చేయలేదు, దాన్ని నెరవేర్చలేదు. ఇంకో ధర్మశాస్త్రం లేని వాళ్ళు కొంతవరకు మంచిది, కొంతవరకు చెడుది, కొంతవరకు మాత్రమే వాళ్ళు క్రియలు చేసినటువంటి వారుగా, అట్టివారి మనసాక్షి కూడా సాక్ష్యమిస్తూ ఉంది. సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. హల్లెలూయా. ఈ మనసాక్షిని బట్టే, మనసాక్షి ఏం చేస్తుంది, దేవుడు ఉన్నాడా లేదా అని కూడా చెప్తుంది. మనసాక్షి నువ్వు దేవుని చేత చేయబడ్డావా లేదా అనేది నీ మనసాక్షి చెప్తుంది. అంటే బైబిల్ గ్రంథాలు లేకుండా, పూజలు పునస్కారాలు లేకుండా, ఇంక ఏ ఆధారం లేకుండా కూడా దేవుడు ఉన్నాడని మన మనసాక్షి చెప్తుంది. ఇప్పుడు లోకంలో ఎవరో నాకు సువార్త చెప్పలేదండి, నాకు ఎవరు యేసుని గురించి చెప్పలేదని తప్పించుకునే దానికి ఎవరికి ఆస్కారం లే. ఎందుకంటే సృష్టిని పెట్టాడు, సృష్టి ద్వారా దేవుని తెలుసుకోండి అని. దాని ద్వారా మనుషులు ఫెయిల్ అయినారు. రెండవది, ఆయన కుమారుని పంపించినాడు ఈ లోకానికి. ఆయన కుమారుని ద్వారా తెలుసుకోండి దేవుణ్ణి అని చెప్పి అప్పుడు వాళ్ళు తెలుసుకోలేదు. మూడోది, ఆయన కుమారుడితో పాటు బైబిల్ గ్రంథాన్ని, తన సంఘాన్ని పెట్టుండాడు ఈ లోకంలో. సంఘానికి బైబిల్ ఇచ్చి ఉన్నాడు, పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ, ఈ సంఘం, ఈ బైబిలు ఇన్ని మనకు వెసులుబాట్లు కలగజేసినప్పటికీ కూడా ఇంతవరకు చాలామంది యేసు దేవుడి దగ్గరికి రాకుండా ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. ఎందుకనంటే ఆల్రెడీ దేవుడు మనిషిని చేసేటప్పుడే వాడి లోపల మనసాక్షిని పెట్టేసి ఉన్నాడు. సృష్టి ద్వారా తెలుసుకోకపోయినా, యేసు ప్రభు వచ్చిన దాని ద్వారా తెలుసుకోకపోయినా, బైబిల్ ద్వారా తెలుసుకోకపోయినా, సేవకుల ద్వారా తెలుసుకోకపోయినా, పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోకపోయినా, మనసాక్షి ద్వారా తెలుసుకునేదానికి వెసులుబాటు కలగజేసి ఉన్నాడు. దీంట్లో నుంచి ఎవడు తప్పించుకోలేడు. నాకు సువార్త చెప్పలేదే, నీకు మనసాక్షిలో నేను పెట్టాను. అవును, మనసాక్షి ద్వారా కూడా నువ్వేం చేసి ఉండొచ్చు, మంచిదేదో తెలుసుకొని ఉండొచ్చు. అలా తెలుసుకొని వాడికి నిత్య నరకం. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడండి. ఊరికనే తీసుకుపోయి దేవుడు తప్పకని నరకంలో వేసేయడు మనిషిని. ఇన్ని ఆప్షన్స్ మనిషికి ఇచ్చి ఉన్నాడండి. ఇన్ని ఆప్షన్స్. చివరి ఆప్షన్ ఏమంటే హోలీ స్పిరిట్. అదే చివరి ఆప్షన్. పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని క్రీస్తులోకి మార్చడానికే వచ్చింది. ఆయనను కూడా మతించలేదు లోకం. కారణం ఏమిటి అనంటే చచ్చిపోయిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు. అది అన్నమాట చాలామంది. అయితే ఇక్కడ ఏం మనం నేర్చుకోవాలి ఇప్పుడు? ఇద్దరికి తీర్పు ఉంది. చెప్పండి. ధర్మశాస్త్రం లేని వాడికి ఉంది, ధర్మశాస్త్రం కలిగిన వారికి ఉంది. ధర్మశాస్త్రం ఇచ్చి దాని ప్రకారం నడవలేదు కాబట్టి వాడికి తీర్పు. మనసాక్షి ద్వారా ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునేదానికి వెసలుబాటు కలగజేసి కూడా తెలుసుకోలేదంటే వాడికి తీర్పు. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ధర్మశాస్త్రం లేని వాడికి తీర్పు ఎట్లా, ధర్మశాస్త్రం ఉండేవాడికి ఎట్లా తీర్పు? ధర్మశాస్త్రం ఉండేవాడికి చట్టం ఉంది, ఆ చట్టాన్ని గైకొనలేదు తీర్పు. ధర్మశాస్త్రం లేనివాడికి ఏం చట్టం ఉంది? స్వాభావికముగా వాడి లోపల పెట్టాడు మనసాక్షిని. దాని ద్వారా తెలుసుకుంటే
వాడు మంచి చేస్తున్నాడంటే తీర్పు ఉండదు, లేదు అనంటే న్యాయము తీర్చబడతాడు. అది రాస్తున్నాడు. చివరిగా 16వ వచనం చూసినప్పుడు, దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఇది ఎప్పుడు జరుగుతుందంట ఈ ప్రాసెస్? విమర్శించే దినం. విమర్శించే దినముని, విమర్శ అంటే న్యాయ తీర్పు అని అర్థం, జడ్జిమెంట్. కాబట్టి విమర్శ అనే మాట దగ్గర న్యాయ తీర్పు అని ఉండాలి, కానీ ట్రాన్స్లేషన్లో వారు అలా చేశారు. తమిళ్లో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు చదివినప్పుడు జడ్జ్ అని ఉంటుంది, జడ్జ్మెంట్. కాబట్టి విమర్శ అనే మాట న్యాయ తీర్పు అనే మాటని తెలియజేస్తుంది. కాబట్టి ఒకరోజు అందరికీ న్యాయ తీర్పు దినం ఉంది. ఆ న్యాయ తీర్పులో న్యాయం తీర్చడానికి అందరూ నిలబడబోతున్నారు. అయితే ఆ న్యాయ తీర్పులో మంచి న్యాయ తీర్పు పొంది బహుమానాలు పొందాలి అని అంటే ఈ జీవిత కాలంలో దేవునికి ప్రియమైన జీవితాలు జీవించాలి. మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి, నిత్య జీవాన్ని వెతకాలి, సత్క్రియలు చేయాలి. ఇవి చేయకుండా స్వాభావికముగా చేయండి, మీ మనస్ఫూర్తిగా చేయండి. అలా చేసినప్పుడు ధర్మశాస్త్రం లేకపోయినా మీరే ధర్మశాస్త్రం అయినట్టుగా ఉంటారు, దాన్ని నెరవేర్చిన వారు అవుతారు. దీని అంతటిని నెరవేర్చాలి, సత్క్రియలు చేయాలంటే కేవలం మన శరీరం ద్వారా కాదు, మనకు దేవుని సహాయం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. అది లేనిదే ఈ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన ఒకే ఒక ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, వేరే ఎవ్వరు నెరవేర్చలేదు. ఆ యేసుక్రీస్తు అందుకే మన కృప ద్వారా రక్షించుకున్నాడు, ధర్మశాస్త్రం ద్వారా కాదు. ధర్మశాస్త్రం ద్వారా ఫెయిల్ అయినారు యూదులని, కృపనిచ్చాడు. అలాగే స్వాభావికముగా కూడా ప్రజలు ప్రభులోకి రాలేదని చెప్పి ఆయన కృపని ఇవ్వడానికి లోకానికి వచ్చి గ్రేస్ అంటే ఏమి? అసలు అర్హత లేని వాడిని కూడా రక్షించుకున్నదే కృప. కాబట్టి అర్హత లేదు మనకి, ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఎందుకు? సత్క్రియ చేసేదానికి. రక్షణ పొందిన తర్వాత అయినా సత్క్రియ చేయాలి, రక్షణ పొందిన తర్వాత మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి. ఆమేన్. కాబట్టి ఇది న్యాయ తీర్పుని గురించి, యూదులకును అన్యజనులకును జరిగే న్యాయ తీర్పు గురించి 1వ వచనం నుండి 16వ వచనం వరకు చెప్పబడిన మాట. ఇప్పుడు 17వ వచనం నుండి 29వ వచనం వరకు యూదులతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఫుల్ యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులతో కూడా ధర్మశాస్త్రాన్ని గురించే మాట్లాడతాడు. ఒక్కొక్కటిగా మనం చూస్తాం. 17వ వచనం నుండి, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి ద్రోవ చూపువాడను, చీకట్లో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీవంతటా నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల్లవద్దని ప్రకటించు నీవు దొంగిల్లెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. హల్లెలూయా. చూసారా, 17 నుంచి 23 వరకు చదివాము. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు ఇప్పుడంటే? ప్యూర్లీ యూదులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్యజనులతో కాదు. ఈ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు ఇద్దరితో మాట్లాడినాడు. యూదా క్రైస్తవులతోనూ, తర్వాత అన్యజనుల నుండి వచ్చిన క్రైస్తవులతో మాట్లాడినాడు. ఇప్పుడు ప్యూర్లీ యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులు ఎలాంటి వాళ్ళంటే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని చదువుతారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కానీ ఫాలో అవరు. స్తోత్రం. అదే రాస్తున్నాడు. ఏమి రాయబడింది? 21లో రాస్తున్నాడు చూడండి. ఎదుటివానికి బోధించు నీవు
నీకు నీవే బోధించుకొనవా? దొంగిల్లవద్దని ప్రకటించు, నీవు దొంగిల్లెదవా? వ్యభిచరింపవద్దని చెప్పే నీవు వ్యభిచరించెదవా? విగ్రహాల్ని అసహించుకోవాలని చెప్పే నీవు గుళ్ళను దోచెదవా? హల్లెలూయా. ఇది యూదుల్లో మాత్రం కాకుండా ఈనాటి క్రైస్తవంలో కూడా ఉంటుంది. స్తోత్రం. క్రైస్తవ్యంలో కూడా ఏముంటుందంటే, దొంగిలించొద్దు అని చెప్పేవాడే దొంగిలిస్తాడు, ఇది చెయ్యొద్దు అనేవాడే చేస్తాడు. ఫస్ట్ వాడికే బోధించుకోవాలంట, ఇతరులకు కాదు. గమనించాలి, ఏదైనా వాక్యాన్ని బోధించే ముందు బోధించుకోవాలంట ఫస్ట్ అతను. అది కరెక్ట్ చేస్తున్నాడు అక్కడ. ధర్మశాస్త్రం ఉందని ఉపాధ్యాయుడు అయిపోయి ఉన్నాడు, ధర్మశాస్త్రం ఉందని టీచర్ అయిపోయి ఉన్నారు, ధర్మశాస్త్రం ఉందని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, బోధిస్తున్నారు, కమాండ్ చేస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది అంతే. వాక్యం నేర్చుకుంటే బోధించాలని ఆశ, అయితే నడవాలని కాదు. వాక్యం నేర్చుకున్న తర్వాత వాక్యం మాట్లాడడానికి కాదు ప్రయత్నం చేయాలి, ఫస్ట్ నీకు నీవే బోధించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పాలి. చాలామంది వాక్యం నేర్చుకొని ఇతరులకు చెప్పేదానికి చదువుతారు, ఇతరులకు చెప్పేదానికి బోధిస్తారు. కాదు, ఫస్ట్ నీకు నువ్వే, ఫస్ట్ నీకే మెసేజ్, నీకే బోధన. నువ్వు చెప్పే దాంట్లో నిలబడితే, చెప్పే దాంట్లో నువ్వు ఫాలో అయితే, నువ్వు చెబుతున్న వారు ఫాలో అవుతారు. హల్లెలూయా. నీ బోధ అక్కడ పని చేయాలంటే ఫస్ట్ నీకు పని చేయాలి. నీకు పని చేయకుండా అవతల బోధిస్తే దాన్ని సోది బోధ అంటారు. ఏం బోధ? సోది బోధ అంటారు. అది నీవు అతిశయంతో బోధిస్తున్నావు, నువ్వు గర్వాంధుడవై బోధిస్తున్నావు, బోధకుడవైపోవాలన్న తపనతో బోధిస్తుంటావు. జాగ్రత్త. అలాంటి వాటిని మెచ్చుకుంటాడా అంటే మెచ్చుకోడు. అలాంటి వారి వలనే దేవుని నామం అన్యజనుల్లో దూషించబడుతుంది. అందుకనే బోధకుడు ఎప్పుడు ఫస్ట్ తనకే బోధించుకోవాలి, తన గుణగణాలని మార్చుకోవాలి. తాను బోధించే వాటిని తాను ఫాలో అవ్వకుండా ఇతరుల మీద రుద్దితే వాళ్ళు ఎలా ఫాలో అవుతారు, వాళ్ళు ఎలా అది క్రియ చేయదు, అది పని చేయదు. ఎందుకు చేయదు అంటే, మనం అలాగున ఉన్నప్పుడే అవతల పోయి క్రియ చేస్తుంది, మార్పుని తీసుకొని రాగలుగుతుంది. ఇక్కడ యూదులు కూడా అలాగే ధర్మశాస్త్రం ఉందని వారు విర్రవీగుతున్నారు, బోధకుల వలె ప్రవర్తిస్తున్నారు, ఉపాధ్యాయుల వలె ప్రవర్తిస్తున్నారు, కానీ వారికి వారే బోధించుకోవట్లేదు. ఈరోజు ఈనాటి క్రైస్తవంలో కూడా చాలామంది విశ్వాసులు, వారిలో అనేక తప్పులు ఉంటాయి, వాటిని కప్పుకొని ఎదుటి వ్యక్తి ద్వారా, ఎదుటి వ్యక్తిలో ఏదో ఒక చిన్న తప్పు కనబడితే దాన్ని యమాప్రసంగం చేస్తుంటారు. కానీ మన లోపల 1,000,000 తప్పులు ఉంటాయి, వాటిని మాత్రం కప్పేసి ఉంటాం. అయితే దేవుడు కూడా నవ్వుతాడు పరలోకం నుండి, నీ లోపల ఉండేది నువ్వు సరిచేయకుండా ఇతరులకు బోధించే బోధకుడు అయిపోయి ఉండావా అని దేవుడు కూడా అపహాస్యం చేస్తాడు. జాగ్రత్త. అలాగ చెబితే దేవుని నామము మహిమపరచబడదు, దూషించబడుతుంది. హల్లెలూయా. అందుకే రాయబడింది, వ్యభిచరింపవద్దని చెప్పు, నీ వ్యభిచరించదవా? అవన్నీ క్వశ్చన్ మార్క్సే, అన్ని క్వశ్చన్. వాళ్ళతో క్వశ్చన్ చేస్తున్నాడు. క్వశ్చన్ మార్క్ ఏడల్లా వస్తుందో అది క్వశ్చన్, అది ప్రశ్న. యూదుల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇది నిజమా, ఇది నిజమా, ఇది ఇలా చేయడం అని చెప్పి వ్యభిచరించవద్దు అని చెప్తావు, నువ్వే చేస్తావే, ఏం లాభం? విగ్రహ ఆరాధన చేయకూడదు అంటావు, నువ్వే చేస్తావే, ఏం లాభం నీ బోధ? నువ్వు ఫస్ట్ ఫాలో అంటే. యూదులకి ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రము బోధించటం ఇంపార్టెంట్ కాదు, అది అనుసరించడం ఇంపార్టెంట్ అని చెబుతా ఉన్నాడు. అది అనుసరించు అనే మాట యూదులతో మాట్లాడుతున్నాడు. అయితే 24వ వచనం నుండి మనం చూచినప్పుడు, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. 25వ వచనం, నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా? నీ సున్నతి కాకపోవును. హల్లెలూయా.
యూదులు అనేదానికి వారికి ప్రధానమైన నిబంధన ఏదైనా ఉందా అంటే ధర్మశాస్త్ర ప్రకారం వారు సున్నతి చేయబడతారు. సున్నతి చేయబడాలి. ప్రతి మగవాడు ఇశ్రాయేలీలలో సున్నతి చేయబడతాడు. ఎప్పుడు సున్నతి చేయబడే ఒక దినం వారికి మగబిడ్డ పుట్టి 8వ రోజునే సున్నతి చెయ్యాలి బిడ్డకి. హల్లెలూయా. 8వ రోజునే సున్నతి చెయ్యాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ 8వ రోజు ఎందుకు చెయ్యాలి? సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయ్యింది. ఆ 8వ తేదీ, 8వ దినం, బిడ్డ పుట్టి 8వ దినం సున్నతి ఎందుకు చెయ్యాలి అని అంటే ఆ రోజు ఎక్కువ బ్లడ్ లాస్ కాకుండా గడ్డ కట్టే ఆ యొక్క విటమిన్స్, ఐ థింక్ కే అనుకుంటాను, కే విటమిన్, గడ్డ కట్టే కే విటమిన్ అధికంగా ప్రొడ్యూస్ అయ్యే రోజు 8వ రోజు. హల్లెలూయా చెప్తారా? అందుకే 8వ రోజు సున్నతి చేస్తారు ప్రతి ఇశ్రాయేలీల కుమారులకు. ఆ సున్నతి ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్రహాముతో స్టార్ట్ అయింది. అబ్రహాము కుమారుడైన ఇస్మావేలు, ఈసాకు వీళ్ళందరూ సున్నతి ఎందుకంటే రక్తం కార్చాలి ప్రతివాడు. అది నిబంధనకు గుర్తు. మీరు సున్నతి చేసుకుంటే నా బిడ్డలు, అది ఒక నిబంధనలోకి వస్తున్నారు. వీళ్ళందరూ యూదులు అనే ఒక నిబంధన గుర్తు. యేసు ప్రభు యొక్క రక్తం కొత్త నిబంధన సంఘానికి ఎట్లాగా ఆయనే రక్తం చిందించి మనల్ని నిబంధనలోకి తీసుకున్నాడో అట్లా పాత నిబంధనలో యూదుల్ని నిబంధనలోకి తీసుకోవడానికి సున్నతి అనేది ఒక నిబంధన వారికి. ఆమేన్. ఈరోజు మనకి 2 నిబంధనలు మనకున్నాయి. ఒకటి బ్యాప్టిస్మం అనేది ఒక నిబంధన, తర్వాత జీసస్ క్రైస్ట్ యొక్క బ్లడ్ చేత మనం కడగబడ్డామన్న ఒక నిబంధన. మనం సున్నతి చేసుకోని అవసరం లేదు. క్రైస్తవులు కేవలం ఆనాడు పెట్టబడింది. ఇప్పుడు యూదులు నేటి వరకు చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకనంటే అది యూదులకు చేయబడిన నిబంధన, మనకు కాదు, మనం చేయనక్కర్లేదు. హల్లెలూయా చెప్తారా? అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు అని అంటే, ధర్మశాస్త్రాన్ని అక్కడ రాయబడింది, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించు వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును. కానీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినావనుకో నువ్వు చేసిన ఆ సున్నతి కూడా వేస్టే అంటున్నాడు. నిజమే, ధర్మశాస్త్రము అనుసరిస్తే సున్నతి నువ్వు చేసుకునేది కరెక్ట్, ఓకే, ఎలిజిబుల్. కానీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వకుండా నువ్వు సున్నతి చేసుకునే సున్నతి వేస్ట్ అంటున్నాడు. రైట్. తర్వాత 26వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. హల్లెలూయా. ఇక్కడ కొద్దిగా అన్యజనులను తాకుతున్నాడు. ఇంతవరకు యూదుల గురించే చెప్పి ఇప్పుడు అన్యజనులను తాకుతూ ఉన్నాడు. అన్యజనులకు ఏముండదంటే సున్నతి ఉండదు. అయితే సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర ప్రకారం నీతి విధులను గైకొన్న ఎడల అతడు సున్నతి చేసుకోకపోయినా సున్నతి గలవాడుగా ఎంచాలి కదా అని రాస్తున్నాడు. ఇప్పుడు నువ్వు సున్నతి ఉంది, ధర్మశాస్త్రం లేదు, అప్పుడు సున్నతి లేనట్లే. అయితే ఇంకొకరికి సున్నతి లేదు కానీ ధర్మశాస్త్రంలో కొద్దో గొప్ప ఫాలో అవుతున్నాడు, అప్పుడు సున్నతి కలిగిన వాడే అని సున్నతిని గురించి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ప్రాధాన్యం సున్నతి, ధర్మశాస్త్రం, మోషే, ఇదిదా వాళ్ళకి యూదులకు ప్రాధాన్యం. కాబట్టి యేసు కాదు, తర్వాత యేసు నమ్ముకున్నారు. ఆ వాళ్ళని ఇంకా దృఢపరచడానికే యేసుని గురించి చెప్పి దృఢపరచడానికే ఇవన్నీ కూడా యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 27వ వచనంలో, మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమున సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. 28, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. హల్లెలూయా. అద్భుతం. యూదులకు చెబుతూ సున్నతి గురించి మాట్లాడుతూ చివరికి ఒక సున్నతిని గురించి చెప్తా ఉన్నాడు. అంతరంగమందు చేయబడే సున్నతి. చెప్పండి, ఏమి సున్నతి?
అవునండి, ఇక్కడ రాయబడింది 29లో. ఎక్కడ చేయాలంట? సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. ఇప్పుడు ఎక్కడ జరగాలంట సున్నతి? పాత నిబంధనలో పురుషులకు మాత్రమే సున్నతి. కొత్త నిబంధన ప్రకారం ఆత్మీయంగా సున్నతి, ఆత్మలో సున్నతి. సున్నతి అని అంటే ఏంటి? మగవాళ్ళ యొక్క గోప్యాంగ చర్మాన్ని కట్ చేసి తీయడమే సున్నతి, రక్తం కార్చడం. అయితే ఇప్పుడు అంతరంగంలో సున్నతి, లేదా హృదయంలో సున్నతి, లేదా ఆత్మలో సున్నతి అంటే ఏమి? ఎలాగైతే ఒక మగవాని యొక్క గోప్యాంగ చర్మాన్ని కట్ చేసి తీస్తారో, ఈరోజు హృదయములో ఉన్నటువంటి, తలంపుల్లో ఉన్నటువంటి, ఆలోచనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని వాటిని, దేవుడికి కష్టమైన వాటిని, పాపిష్టి అయిన వాటిని మనం కూడా ఏం చేయాలి? కట్ చేసి తీసేయాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా కట్ చేసి తీసేయాలి. అది ఆత్మలో జరిగే సున్నతి. హల్లెలూయా. అందుకే హృదయ సంబంధమైనది. వాళ్ళు శరీర సంబంధమైన సున్నతి చేసుకున్నారు. యూదులు చేసుకున్న సున్నతి అక్షరానుసారమైన సున్నతి, మనం చేసుకున్నది ఆత్మానుసారమైన సున్నతి. హల్లెలూయా. అక్షరానుసారమైన సున్నతి చేసుకున్నా కానీ వారు ధర్మశాస్త్రానికి లోబడలేదు. ఆత్మానుసారమైన సున్నతి ధర్మశాస్త్రమునకు లోపరుస్తుంది. హల్లెలూయా. అక్షరం మనుష్యుల వలన మెప్పు కలగదంట, దేవుని వల్లనే మెప్పు కలుగును. కాబట్టి బాహ్యమున యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతే కాదు అని కొట్టిపారేశాడు. కాబట్టి వాళ్ళు క్రిస్టియానిటీలోకి రావాలంటే ఆరంభ కాలంలో యూదులు ఒక కండిషన్ పెట్టారు. నువ్వు అన్యుడైనా, నువ్వు ఎవరైనా, నువ్వు యేసు ప్రభువులోకి రావాలన్నా కూడా, రక్షణ పొందాలన్నా కూడా సున్నతి చేసుకోండి అని అందరిని సున్నతి చేసేసేవాడు, క్రైస్తవులను కూడా. అట్లాంటి ఒక నియమం ఉండేది. అది సంఘాల్లో చాలా గొడవలు అన్నీ కూడా ఏర్పడితే సంఘం దాన్ని నివృత్తి చేసింది. కేవలము అది యూదుల కోసరం, ఆనాడు దేవుడు నిబంధన కోసరం పెట్టబడిందే బాహ్య సున్నతి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత బాహ్య సున్నతి అవసరం లేదు. యేసుని హృదయంలో విశ్వసిస్తే అదే అంతరంగ సున్నతి. హల్లెలూయా. ఎవరిని విశ్వసిస్తే? యేసుని విశ్వసిస్తే అదే అంతరంగ సున్నతి. అది ఉంటే చాలు అని చెప్పి ఏం చేశాడు? మొత్తం మార్చేశాడు. హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఈ మాటలన్నీ కూడా యూదులకు, అలాగే చివరగా మనం 26 నుంచి యూదులకు అలాగే అన్యజనులకు మాట్లాడుతున్నాడు. కాబట్టి దీని నుంచి మనకేం అర్థమవుతుంది అని అంటే 2 విషయాలు అర్థం చేసుకున్నాం. ఒకటి, సత్క్రియ చేయాలి, మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి, అప్పుడు నిత్య జీవం దొరుకుతుంది. మనం న్యాయ తీర్పులో నుండి తప్పించబడి నిత్య జీవంకి వెళ్తాం. ఆమె నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు ఈరోజు చదివిన పాఠంలో నుండి మనం బోధించే దానికంటే మనం పాటించేది ఇంపార్టెంట్ అని మనం నేర్చుకున్నాం. తర్వాత 3వది, యూదుల్లాగా బాహ్య సున్నతి కాదు, అంతరంగ సున్నతి జరిగి ఉండాలి. ఎంతమంది హృదయాలు సున్నతి చేయబడింది? సున్నతి చేయబడితే హృదయాలు శుద్ధంగా ఉంటుంది, ఆత్మ శుద్ధంగా ఉంటుంది. సున్నతి చేయబడాలి. ఒకవేళ లేదంటే ఇప్పుడే సున్నతి చేసుకోండి. దేవా, నా హృదయంలో, నా తలంపులో, నా ఆలోచనలో నీకు ఇష్టం లేనటువంటి కార్యాలన్నిటినీ ఈరోజు నీ ఆత్మ ద్వారా నన్ను సున్నతి చేయండి. నాకు అంతరంగ సున్నతి కావాలి, ఆత్మ సంబంధమైన సున్నతి కావాలి, నీ దగ్గర మెప్పు నేను పొందాలి. హల్లెలూయా. కనుక రేపటి నుంచి 3వ చాప్టర్కి మనం వెళదాము. కాబట్టి 14 రోజులు అయిపోయి ఉండదు, అప్పుడే 2వ చాప్టర్లోనే ఉన్నాము. కాబట్టి ఇది కొంచెం టఫ్ అయిన సబ్జెక్టు. యాక్చువల్గా ఎందుకో దేవుడు ఇది ఎంచుకోమన్నాడు నన్ను. వాస్తవంగా ఇది బైబిల్ స్టడీస్లో ఇవ్వాల్సిన, థియాలజికల్లో కొంత టఫ్ అయిన సబ్జెక్టు. పత్రికల్లోనే కొంత బైబిల్ నాలెడ్జి, పాత నిబంధన గురించి తెలిసి ఉండాలి. పాత నిబంధన గురించి తెలియకపోతే ఈ రోమా పత్రిక అర్థం కాదు. ధర్మశాస్త్రము, సున్నతి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అర్చనాదాలు, పండుగలు, పాత నిబంధనలో ఉన్నటువంటి ఇవ్వబడినవి అన్నీ కూడా మిక్స్డ్ చేస్తూ, అది ఏం చేయలేకపోయిందో యేసు ఏం చేశాడో అనే వ్యత్యాసాన్ని చూపిస్తూ రాయబడిన అద్భుతమైనటువంటి పత్రిక ఇది. కాబట్టి కొంత పాస్టర్స్కే కొంత అర్థం కాకుండా అయోమయంలో ఈ పత్రికను చదవకుండా మానేస్తూ ఉంటారు చాలామంది.
కాబట్టి ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి కనుక అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ పత్రిక పూర్తిగా మనము 16 అధ్యాయాలు ఉన్నాయి కనుక ఇప్పుడు 2 అధ్యాయాలు పూర్తి చేసుకొని ఉన్నాం. రేపటికి 3వ అధ్యాయంకి మనం వెళ్ళబోతున్నాం. అందరం కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నా అంతరాత్మను సున్నతి చేయండి, నా హృదయాన్ని సున్నతి చేయండి, నా తలంపులను సున్నతి చేయండి. ప్రభువా కత్తి చేతనో మనుషుల చేతనో లేకపోతే బాహ్యమైన శరీరాన్నో కాదు ప్రభువా, మా అంతరాత్మలో సున్నతి చేయండి నాయనా, నీతి విధులను గైకొన్నట్లు. కళ్ళు మూసుకోండి. నేను చెప్తుంటే మీరు అలా ఆలోచనగా ఉండకూడదు, అలా తిరిగి చెప్పి అప్పచెప్పుకోవాలి. మిమ్మల్ని కళ్ళు మూసుకొని అలాగే అప్పచెప్పుకోవాలి. నేనేమైతే అప్పచెప్పమంటుంటానో అలాగే తిరిగి మీరు ప్రభుకి మిమ్మల్ని అప్పచెప్పుకొని నీతి క్రియలను చేయనట్లు, మహిమను ఘనతను వెతుకున్నట్లు, దేవ సత్క్రియలను చేయనట్లు. తండ్రి, ధర్మశాస్త్రం లేకపోయినా కూడా మేము చేస్తున్నటువంటి ఆ స్వాభావికమైన క్రియలే మాకు ధర్మశాస్త్రమైనట్టున్నదని నీ లేఖనాల్లో బోధించారు తండ్రి. యూదులతో మాట్లాడినారు, బోధించే నీవు నీకు నీవే బోధించుకొనవా? ఓ దొంగిల్లే, నీవు దొంగిల్లవద్దని చెప్పే నీవే దొంగిలుస్తావా? అవునాయనా, నైనా మేము అట్టివారుగా ఉండకూడదు. బోధించే వాటిని మేము పాటించేవారుగా, వినే వాటిని గైకొనేవారుగా, మేము నేర్చుకున్న వాటిని ప్రభా మొదటగా మేము అవలంబించేవారుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. బాహ్య సున్నతి కాదు, అంతరంగంలో చేసే సున్నతి అని మీరు మాట్లాడారయ్యా. నీ వలన మెప్పు కావాలయ్యా, మాకు అప్పగించుకుంటారా? హల్లెలూయా. ప్రభా, నీవు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలకై వందనాలు తండ్రి. మమ్మల్ని మమ్మ శిక్షను తొలగించడానికి వచ్చారు నాయనా. ధర్మశాస్త్రం ఏమి చేయజాలకపోయిందో దాన్ని చేశారు నాయనా. సున్నతి ద్వారా ఏమి ప్రజలు పొందుకోలేకపోయారో దాన్ని మీ ద్వారా పొందుకుంటున్నారు నాయనా. నిన్ను విశ్వాసించే మనస్సును, నిన్ను వెంబడించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నీకు ఇష్టమైన, నీకు ప్రియమైన జీవితాలుగా ప్రభా, నీవు కోరుకునే జీవితాలుగా మార్చండి తండ్రి. ఈ ఉదయకాల డివోషన్కి వచ్చి రోజు నీ మాటలు వింటూ, చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ తండ్రి ఉన్న ఒక్కొక్కరిని దీవించండి ప్రభా. ఈ 40 దినాలలో వారు దేనికోసమైతే ప్రార్థనలో నీ ముందు పెడుతున్నారో, ప్రార్థనలో వేచి ఉంటున్నారో వాటన్నిటిని వారికి నెరవేర్చమని, వారికి సఫలం చేయమని, వారికి ద్వారాలను తెరవమని, వారిని అద్భుతంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి స్థితిగతులను, వారి కుటుంబ స్థితులను, పరిస్థితులను మార్చి చక్కదిద్ది వారిని ఉన్నత స్థితిలో పెట్టండి దేవా. ఇంకా వారు నీకు దగ్గర అయ్యేటట్టు చేయండి, ఇంకా నీటిలో అంటి పెట్టబడేటట్లు చేయండి, ఇంకా మీలో సహవాసంలో నీకు ముందుకు నడిపించండి. వెంబడించి నన్ను మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు నేర్పించిన మాటలకై వందనాలు. లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము. ఆమేన్. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఉదయకాల డివోషన్ కూడా వచ్చిన అందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఉదయకాలంలో దీవించును గాక. ప్రతి వారికి షాలోం, సమాధానం కలుగును గాక.